అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న తరుణంలో దేశమంతటా ఆధ్యాత్మిక భావాలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు మీడియా చరిత్రలోనే అపురూప ఘట్టంగా రామమందిర నమూనాని టీవీ9 ఆవిష్కరించింది. ఆరంభానికి ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందుంచింది. జనవరి 22న అయోధ్యలో దివ్య భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీవీ9 మండల దీక్షల 40 రోజులుగా శ్రీరాముడిపై ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తోంది. రామభక్తి ధారలో ఓలలాడేలా కథనాలు అందిస్తూ ప్రేక్షకుల్ని పరవశింపచేస్తోంది. శ్రీరామ సప్తాహంలో భాగంగా అయోధ్యలో రాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠకు ముందే రామాలయాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరింపజేసింది టీవీ9. రామమందిర నమూనాను టీవీ9 తన స్టూడియోలో ఆవిష్కరించింది. నిపుణులు వ్యయ ప్రయాసల కోర్చి రామమందిర రెప్లికాను రూపొందించి అద్భుతంగా తీర్చిదిద్దారు. టీవీ9 స్టూడియో మొత్తం రామమయమైంది. అణువణువునా రాముడు నిండిపోయాడు. సీతారామ లక్ష్మణ హనుమంతులు టీవీ9 స్టూడియోలో కొలువు తీరారు. విశ్వహిందూ సమాజాన్ని ఏకం చేస్తున్న రామాలయ ప్రారంభోత్సవ వేళ టీవీ9 కూడా రామభక్తిలో తన్మయత్వం పొందుతూ అయోధ్య హిందుత్వ రాజధాని పేరిట ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్తలతో కాంక్లేవ్ నిర్వహించింది.